హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని 14 భాగాన్ని వినండి. పోనీలే అనని, చనువుంటేనే కదా ఎవరైనా ఏదైనా అనగలరు అంది రాధమ్మ. ఈ మాట పిన్నితో అనేరు. రోజూ ఫోన్ చేసి తిడుతుంది. తన పిల్లలకి చెందాల్సిన డబ్బుని నేనెలా ఖర్చు పెట్టేస్తున్నానో ఇప్పటికే చెవులు పగిలేలా చెప్పింది అంది రాజీ. పోనీలే వదిలేయ్. అన్నీ మనసుకు తీసుకోకు. అవసరమైతే విహాన్ సార్‌లా మనం పార్ట్ టైమ్ జాబ్ చూసుకుందాం. నాలెడ్జ్ పెరుగుతుంది. ఎంతో కొంత శాలరీ కూడా వస్తుంది అంది గీతిక. ఆయనకి మనలానే కష్టాలంటావా? చూడ్డానికి రిచ్‌గానే ఉంటారు అంది రాజీ. ఎవరి ప్రాబ్లమ్స్ వారికి. అతనికి ఏ కష్టం ఉందో అంది గీతిక. గీతు ఎదిగింది. అన్నీ అర్థం చేసుకుంటుంది. నెమ్మదిగా తండ్రితో కలుపుదాం అనుకుంది రాధమ్మ. వయసైపోతోంది. ఏ టైంలో ఎలా ఉంటానో. గీతు ఒంటరైపోతుందని భయపడుతోంది రాధమ్మ. స్నేహం ఎంతవరకు తోడుంటుంది? ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలు వారి చేతుల్లో ఉండవు. వీరిద్దరి స్నేహం ఎప్పటికీ ఇలా ఉండేలా చూడు అని కోరుకుంటోంది రోజు. రాజీ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పిన్ని ఆరాలు మొదలుపెట్టింది. హాస్టల్‌కైతే 6 నెలలకొకసారి పే చేసేవాళ్ళం. మీకెలా ఇవ్వాలి? మీరు ముగ్గురు కనుక అయిన ఖర్చు 3 వాటాలు వెయ్యండి. ఏ నెలకా నెల మా రాజీ వాటాకి ఎంతయిందో చెప్తే మేం పంపుతాం అంది. ప్రొద్దుట దిగారు. రాజీతో వెళ్ళి కాలేజ్ చూసొచ్చారు. అంతే మొదలుపెట్టింది. మాట్లాడుతూనే ఉంది. మారు మాట్లాడకుండా అలాగే, సరే అంటూ ఉంది రాధమ్మ. వెళ్తుంటే రాజీ తండ్రి దగ్గరకొచ్చి, అమ్మా ఇక్కడుంటాను అంటేనే అర్థమైంది. మీరు ప్రేమనిస్తున్నారని. అది చెప్పే మాటలు పట్టించుకోకండి. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి అన్నాడు. నన్ను కంగారు పెట్టి మీరు కబుర్లు వేశారా? ఇంతసేపు ఏం చేశారు? పెద్దమ్మగారికి అన్నీ నేను చెప్పాలండి. రండి టైమవుతోంది అని తొందరపెట్టి తీసుకువెళ్ళింది. తుఫాను వెళ్ళిపోయింది అంది రాజీ. చాలా సందడి మనిషి. చాలా తెలివైంది కూడా. తను చెప్పాలనుకున్న విషయాలు ముక్కుసూటిగా చెప్పేసింది అంది గీతు. ఇంకో 2 రోజులుంటే పూర్తిగా తనేంటో తెలుస్తుంది నీకు అంది రాజీ. పోనీలే, మనకంటూ ఎవరో ఒకరుంటే అదో ధీమా. అమ్మాయి అన్నంత మాత్రాన నేనేమీ పట్టించుకోలేదులే అంది రాధమ్మ. కాలింగ్ బెల్ మోగుతోంది. వీళ్ళు వెనక్కొచ్చారా అంటూ వెళ్ళి డోర్ తీసింది రాజీ. హాయ్, నా పేరు సింధూర. పక్కిల్లు మాదే. కొత్తగా వచ్చారని చూట్టానికొచ్చాను అంది. లోపలికి రండి ఆంటీ అంది రాజీ. అమ్మమ్మని పిలుస్తూ పక్కింట్లో ఉంటారట. సింధూర గారు మనల్ని చూద్దామని వచ్చారు అంది. కూర్చో అమ్మా అంది రాధమ్మ. కొత్తగా వచ్చారు. ఏదైనా అవసరమైతే నన్ను అడగండి అంది. మేమిద్దరం కజిన్స్ ఆంటీ. ఇద్దరికి ఇక్కడే మెడికల్ సీట్ వచ్చింది. హాస్టల్లో ఉండలేక అమ్మమ్మని తీసుకొచ్చి ఈ ఇల్లు తీసుకున్నాము అంది రాజీ. అవునా, చాలా సంతోషం. మీలా చదివే పిల్లలుంటే ఇక్కడ పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు అంది. థ్యాంక్ యూ ఆంటీ అంది రాజీ. వీళ్ళు మాట్లాడుతుండగా గీతు వెళ్ళి టీ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. ఎంత పద్ధతిగా పెంచారో మీ పేరెంట్స్. రోజూ సాయంత్రం మా పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చు కదా. వాళ్ళు మిమ్మల్ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు అంది. ఒకసారి కాలేజ్ టైమింగ్స్ చూసుకుని చెప్తామంటీ అంది గీతిక. ఉంటాను పెద్దమ్మగారు. ఏ అవసరం వచ్చినా సింధు అని పిలవండి అంది. అలాగే అమ్మా, చాలా సంతోషం మీలాంటి వారి పక్కనుండడం అంది రాధ. ఆవిడ వెళ్ళాక ఇద్దరూ అనుకున్నారు, ఏదేదో బానే ఉంది అని. కాలేజ్ టైమింగ్స్ చూసుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇంటి ఖర్చు వెళ్ళిపోయినా చాలు. మా పిన్నికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అంది రాజీ. ఆలోచించుకోండి. మీరు చదువుతూ చెప్పగలరా? ఎక్కువ స్ట్రెయిన్ అవుతారేమో అంది రాధమ్మ. లేదమ్మమ్మ, చిన్నపిల్లలే కదా. ఇచ్చిన హోంవర్క్ చేయించి ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పించుకుంటే సరిపోతుంది అంది రాజీ. 1 అవర్ లేదా 2 అవర్స్ పెట్టుకుంటే చాలు. మిగిలిన టైం అంతా ఉంటుంది కదా చదువుకోవడానికి అంది గీతిక. సరే, మీ ఇష్టం అంది రాధమ్మ. మనం ఎలాగూ పార్ట్ టైం జాబ్ అనుకున్నాం కదా. ఇది బాగుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన ఇంటికే పిల్లలొస్తారు. ఇద్దరు ఉన్నాం కనుక మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు ఇద్దరు. ఇద్దరికీ కాలేజ్ ఫస్ట్ డే. రోడ్డుకి ఇద్దరూ కలిసి వెళ్లారు. కాలేజ్ బస్సులు వేరు వేరు. దారి ఒకటే. కాలేజీలు వేరు, బస్సులు కూడా ఇంచుమించుగా ఒకేసారొచ్చాయి. ఒక బస్సు ఓవర్‌టేక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. రాజీ బస్సులో అయితే కూర్చోడానికి ప్లేస్ దొరికింది కానీ, గీతిక బస్సులో అందరూ సీనియర్స్. నిలబడే ఉంది. ర్యాంక్ ఎంత అని అడిగింది ఒక అమ్మాయి.
3000 వచ్చిందక్కా అంది గీతిక. ఇక్కడ అక్క అనకూడదు, మేడం అని పిలవాలి అంది సీరియస్‌గా అమ్మాయి. ఓకే మ్యామ్ అంది గీతిక. దారిలో అంతా చాలామంది ఎక్కుతూనే ఉన్నారు. సీనియర్ వచ్చిన వెంటనే జూనియర్స్ లేచి సీట్ ఇస్తున్నారు. ఇలా అయితే రోజూ నిలబడే వెళ్ళాలి అనుకుంది గీతిక. బస్సులో ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. దిగిన తర్వాత ఒక అమ్మాయి పరిచయం చేసుకుంది. తన పేరు ప్రవీణ అని. ఇద్దరూ కలిసి క్లాస్ రూమ్‌కి వెళ్లారు. ర్యాగింగ్ అది లేదు కానీ, కనిపించిన వాళ్ళందరినీ విష్ చేయాలి. మ్యామ్, సార్ అని పిలవాలి. అందరినీ ప్రవీణ, గీతిక పరిచయం చేసుకున్నారు. ఫస్ట్ డే వల్ల క్లాసులు పెద్దగా ఏమీ జరగలేదు. ఈవినింగ్ 3:30కి కాలేజ్ అయిపోయింది. బస్ దగ్గరకొచ్చి బస్ ఎక్కారు. జూనియర్స్ చాలా మందే ఉన్నారు. సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. హమ్మయ్య! సీటు దొరికిందిలే అనుకున్నారు ఇద్దరు. సీనియర్స్ ఒక్కొక్కరుగా ఎక్కుతుంటే వీళ్ళు కూడా లేచి సీనియర్స్‌కి ప్లేస్ ఇచ్చారు. జూనియర్స్ అందరూ నిలబడి ఉన్నారు. సీనియర్స్ దిగాక ఆ ప్లేస్‌లో కూర్చుంటున్నారు. గీతిక బస్ దిగి ముందుకు నడుస్తుంటే వెనక ఇంకొక బస్సు హారన్ వినిపించింది. వెనక్కి తిరిగితే రాజీ బస్ దిగింది. అక్కడే ఆగి ముందుకొచ్చి నిలబడింది. గీతికను చూసి, హాయ్, నువ్వు ఇప్పుడే దిగావా అంది. మనకి ఇదే టైం కనుక 5కి రమ్మందాం. ఆ తర్వాత నుండి మనం చదువుకోవచ్చు అనుకున్నారు ఇద్దరు. సింధు పిలుస్తోంది రాజీ రాజీ అంటూ. చెప్పండి ఆంటీ అంది గీతిక వెళ్ళి. ట్యూషన్కి ఈరోజు మంచిది పంపించమంటావా పిల్లల్ని అని అడిగింది. పంపించండి ఆంటీ, 5కి పంపించండి, 6:30కి పంపించేస్తాం అని చెప్పింది. సరేరా, థ్యాంక్ యూ అంది. నేను వస్తాను తర్వాత, ఫీజు అది మాట్లాడుకుందాం అంది మళ్ళీ. సరే అంది గీతిక. అమ్మమ్మ, నువ్వేం చేయొద్దు, మేమిద్దరం చేస్తాం. మార్నింగ్ ఎలాగో నువ్వే చేస్తున్నావుగా, ఇప్పుడు మేమిద్దరం చేసి కూర్చుంటాం అంది రాజీ. సరే అంది రాధమ్మ. ఈవినింగ్ 5 లోపు ప్రిపేర్ చేసుకుని రెడీగా కూర్చున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి చెబుతుండగానే ఇద్దరు ముగ్గురయ్యారు. 6:30 అవుతుంది అనగా ఇంకా ఒక ముగ్గురిని తీసుకొచ్చింది సింధు. పిల్లల్ని ఇంటికి వెళ్ళమని. సింధు కూర్చుని, ఇంతకుముందు బయట నుండి వచ్చేవాడు మా పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి. అతనికి నా ఇద్దరు పిల్లలకి 3000 ఇచ్చేదాన్ని. అన్నీ అతనే చూసుకునేవాడు. చదివించడం, హోంవర్క్ చేయించడం, ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ చేయడం అన్నీ అతనే చూసుకునేవాడు. మీరు పక్కనే ఎక్కడి నుండో రావక్కర్లేదు కదా! అందుకే నా ఇద్దరు పిల్లలకి 2000 ఇస్తాను అంది. మీరు చెప్తాను అంటే ఈ ఆరుగురు కాకుండా ఇంకొక ఆరుగురు పిల్లల్ని తీసుకొస్తాను అంది. సరే చెప్తాం ఆంటీ. పెద్ద పిల్లలైతే ఈ ఫీజు సరిపోదు అంది గీతిక. సరే చెప్తానులే వాళ్ళకి అంది సింధు. రేపైతే మొత్తం పిల్లలందరూ వస్తారు అని గుర్తు చేసింది. నేనింకా కొందరికి చెప్తానులే అంది. సరే థ్యాంక్స్ ఆంటీ అంది గీతిక. మీరు బాగా చదువుకున్న పిల్లలు కదా, మా పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని మీ దగ్గర పెడుతున్నాను. బాగా చదివించాలి అంది. చూద్దాం ఆంటీ, 2, 3 యూనిట్లయితే తెలుస్తుంది కదా. ఒకవేళ మీకు నచ్చలేదు అంటే అప్పుడే ఆగిపోదాం అంది గీతిక. నచ్చింది అంటే కొనసాగిద్దాం అంది రాజీ. సరే నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది సింధు. బాగా క్యాచ్ చేసావే, పెద్ద పిల్లలైతే ఫీజు ఎక్కువే ఇవ్వాలి అంది రాజీ. మనం ఇప్పుడు చెప్పకపోతే తర్వాత మార్చలేము అంది గీతిక. అయిపోయిందా మీ ట్యూషను అంటూ బయటకొచ్చింది రాధమ్మ. ఇప్పుడే వెళ్ళారు, మొత్తం 12 మంది. ఈ రోజు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలే. వీళ్ళకైతే ఒక్కొక్కరికి 1000 నెలకి అంది గీతిక. నాకు నమ్మకం వచ్చేసింది. నేను లేకపోయినా నువ్వు హ్యాండిల్ చేయగలవు అంది రాధమ్మ. నువ్వెక్కడికి వెళ్తావు? మేం వెళ్ళనివ్వం, మేం డాక్టర్స్ అంది రాజీ. నవ్వుకున్నారు. రేపు చేపలు కొనాలి పిల్లలు కూర్చోవటానికి అంది గీతిక. నేను తెస్తాలే ప్రొద్దుట వెళ్ళి అంది రాధమ్మ. ఏం వద్దు, వచ్చేటప్పుడు మేమే తెస్తాం అంది గీతిక. ఆ తర్వాత మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.